హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ ఛానల్. తేజ ఛానల్లో ఈరోజు మీకు గ్యాస్ స్టవ్ రిపేర్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఇది ఆల్రెడీ నేను వచ్చే వరకు మా ఫ్రెండ్ ఇచ్చిన స్టవ్ ఇది. సగం నుంచి అయినా పర్వాలేదు, ప్రాబ్లం నాకు తెలుసు కాబట్టి దాని గురించి చెప్తాను. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనోడు ఆల్రెడీ పైపు విప్పేశాడు నేను వచ్చే వరకే, మా బ్రదరు రవీందర్ గారని ఆల్రెడీ జట్టు విప్పుతున్నాడు. ప్రాబ్లం వచ్చేసి జట్టు ప్రాబ్లం వల్ల స్టవ్ సరిగ్గా మండడం లేదు, అందుకని మనడు విప్పేయడం జరిగింది. ఈ బటర్ఫ్లై స్టవ్లలో ఎక్కువగా ప్రాబ్లం ఉండదు, కాకపోతే సిస్టమ్ చాలా బాగుంటుంది బటర్ఫ్లై స్టవ్లలో. కావున చూడండి ఎంత సిస్టమ్ ఎలా ఉందో, చాలా బాగా ఇచ్చాడు. మన ఇంట్లో ఉన్న స్టవ్లలో అలా ఉండదు, ఈ స్టవ్కు స్పెషల్గా ఉంటాయి పైపులు కానీ ఏది కానీ. మనోడు ఇప్పుడు కొంచెం ఎక్కువేసాడు, రావడం లేదని చెప్తే, కావున జట్టు మారవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రవీందర్ గారి షాప్ వచ్చేసి వరంగల్లోని ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో ఉంటుంది, భవానీ హోమ్ నీడ్స్ అని. ఓకే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ఎక్కిచ్చేసాడు. ఆ నట్టు అలా బిగించేస్తున్నారు, చూసారు కదా. ఆ నట్టు స్క్రూ పనాతోటి ఫిట్ చేసుకోవాలి. లీకేజ్ లేకుండా చూసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. గ్యాస్ స్టవ్లలో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అది టైట్ అనేది కంపల్సరీ చేయాలి. లీకేజ్ అనేది లేకుండా చూసుకోవాలి, కంపల్సరీ లీకేజ్ లేకుండా చూసుకోవాల్సిందే. మనం ఇప్పుడు దాన్ని గ్యాస్ కనెక్షన్ చేసి వెలిగించి చూద్దాం, ఎందుకంటే ఇది ఊరికే ఆఫ్ అయిపోతుంది. చిన్నగా సిమ్లో పెడితే ఆఫ్ అవుతుందని చెప్పారు. బటర్ఫ్లై స్టవ్ చూడండి, ఈ కంపెనీది. మనకు సిమ్లో పెడితే ఆఫ్ అవుతుందని చెప్పారు. మనం ప్రాబ్లం సిమ్లో పెడితే ఆఫ్ అయ్యే ప్రాబ్లాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేసాం. దీని ప్రాబ్లం వచ్చేసి సిమ్లో పెడితే ఆఫ్ అయిపోతుంది స్టవ్. ఈ ప్రాబ్లం సాల్వ్ కోసం మా ఫ్రెండ్ జట్టు మార్చాడు. ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేసాం. ఇప్పుడు మనం స్టవ్స్ వెలిగించి చూద్దాం. లైటర్ లేకుండా మనోడు అగ్గిపుల్లతో అంటు పెడుతున్నాడు. అంటు పెట్టేశాడు. ఓకే, అంటుకుంది స్టవ్. రెండో స్టవ్ అంటుకుంది. ఇది వెలుతురు బయట నుంచి ఉండడం వల్ల, షాపు కావడం వల్ల మనకు మంట సరిగ్గా కనబడకపోవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుంది. చూడండి, ఆఫ్ అయిపోయినట్టుంది. ఆఫ్ కావచ్చు, లేకపోతే బయట వెలుతురు కూడా మనకు మంట కనబడకపోవచ్చు. ఆఫ్ అయినట్టు ఉంది, అందుకే మనోడు వెలిగిస్తున్నాడు. ఓకే, వెలిగించేశాడు. ఇది స్టవ్ ప్రాబ్లం మాత్రం ఇదే ఉంది. సిమ్లో పెడితే ఆఫ్ అవ్వడం జరుగుతుంది అని చేయడం అయింది. సిమ్లో పెట్టాడు, చేయడం పెడితే మంట పడుతుంది. దగ్గరికి జూమ్ చేస్తున్నా చూడండి, చూసారా? తిప్పగానే పెరిగింది. అది చిన్నగా పెడితే మంట కనబడడం లేదు. కావున ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒక స్క్రూ కూడా నట్టుపోయింది, అది ఫిట్ చేస్తాడు మనోడు. స్క్రూ నట్టుపోయింది, సెట్ చేస్తున్నాడు. స్టవ్ రిపేర్ మాత్రం అయిపోయింది ఫ్రెండ్స్. ఎవరైనా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.